తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు శాసించే శక్తిగా ఎదుగుతోంది. ఒకప్పుడు పరిమితమైన ప్రభావం మాత్రమే ఉన్న ఈ పార్టీ గత కొన్నేళ్లుగా క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా 8 స్థానాలు గెలుచుకోవడం బీజేపీ ఎదుగుదలకు స్పష్టమైన సంకేతంగా మారింది. ఇది తెలంగాణలో బీజేపీ ఇక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతోంది అన్న చర్చకు కారణమైంది. గతంలో పొత్తులతో ఉమ్మడి ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్ర విభజన తర్వాత సొంతంగా ఎదుగుతోంది. మొదట్లో ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అన్న ముద్ర ఉండేది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి అర్బన్ కేంద్రాల్లోనే పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపించేది. మధ్యతరగతి, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు బీజేపీకి ప్రధాన ఓట్ బ్యాంక్గా ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమలం పార్టీ తన ముద్ర వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గ్రామీణ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం బీజేపీ తాజా రాజకీయ వ్యూహంలో కీలక భాగంగా మారింది. రైతులు, కూలీలు, స్వయం సహాయక సంఘాలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా తమపై విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలను స్థానిక సమస్యలతో అనుసంధానిస్తూ ప్రచారం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ఆశలు పెట్టుకుంది. గ్రామస్థాయిలో అధికారంలోకి రావడం ద్వారా పార్టీకి స్థిరమైన క్యాడర్ను తయారు చేసుకోవచ్చన్నది బీజేపీ ఆలోచన. అందుకే పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. మండల, జిల్లా స్థాయిలో నాయకత్వాన్ని పెంచుకోవడం ద్వారా రూరల్ ఏరియాల్లో పార్టీకి బలమైన పునాది వేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక నాయకత్వ పరంగా కూడా బీజేపీ తెలంగాణలో తన బలాన్ని పెంచుకుంటోంది. స్థానిక నాయకులను ముందుకు తీసుకువచ్చి వారిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు బయట నుంచి వచ్చిన నేతలపైనే ఆధారపడిన పార్టీ ఇప్పుడు స్థానిక సమస్యలపై పోరాడే నాయకులను తయారు చేసుకుంటోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోటీ కొనసాగుతున్నప్పటికీ బీజేపీ తనదైన రాజకీయ స్థానం సంపాదించుకుంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్పై అసంతృప్తి, బీఆర్ఎస్ బలహీనతలను అవకాశంగా మలుచుకుని ముందుకు వెళ్లాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీకి మరింత ఊపునిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయాణం కొత్త దశలోకి ప్రవేశించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అర్బన్ పార్టీ అనే ముద్రను చెరిపేసుకుని రూరల్ రాజకీయాల్లోనూ పట్టు సంపాదించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలు, గ్రామస్థాయి ఎన్నికలపై పెరుగుతున్న ధీమా బీజేపీ భవిష్యత్ ఆశలను స్పష్టంగా చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో బీజేపీ పాత్ర మరింత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలన్న కమలనాథుల లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందన్నది కాలమే తేల్చాలి.